మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో దేవర 2ని దసరా నుంచే పట్టాలెక్కించబోతున్నారు కొరటాల శివ. అలాంటి తను వెంటనే అబ్బాయి తర్వాత తన బాబాయ్ బాలయ్యతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఎప్పటి నుంచో నరసింహానికి కథ చెప్పాలని ట్రై చేస్తుంటే ఫైనల్ గా బాలయ్య డాటర్ వల్లే ఈ కాంబినేషన్ సెట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ కొరటాల శివ పర్సనల్ రివెంజ్ థియరీ వినిపిస్తోంది. ఒకరికి బుద్ధి చెప్పాలంటే బాలయ్యనే రంగంలోకి దింపాలి. నిజంగా తనకి నష్టం చేసిన వ్యక్తితో నలిపేసిన కటౌట్కో కౌంటర్ ఇవ్వాలంటే నటసింహమే కరెక్ట్ అని కొరటాల శివ అనుకున్నాడా? ఇంతకీ కొరటాల శివని ఎందుకు బాలయ్యకి తన కూతురు రిఫర్ చేసింది? ఈ కాంబినేషన్లో ఎలాంటి సినిమా రాబోతోంది? టేక్ ఎ లుక్. కొరటాల శివ డైరెక్షన్లో నరసింహం బాలయ్య సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఇక రావాల్సింది అఫీషియల్ అనౌన్స్మెంటే. అది కేవలం లాంఛనమే. బాలయ్య కూతురే ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అవ్వడానికి రీజన్ అని తెలుస్తుంది. ఆల్మోస్ట్ తన వల్లే కొరటాల శివ బాలయ్య కాంబినేషన్ ఓకే అన్నట్టు తెలుస్తుంది. నిజానికి బాలయ్యతో సినిమా తీయాలనేది కొరటాల బిగ్ డ్రీమ్. బాలయ్య ఎంత గొప్ప స్టార్ అయినా కొరటాల శివ ఏం తక్కువ వాడు కాదు. కానీ మొదటి నుంచి బాలయ్య ఈ దర్శకుడిని దూరం పెడుతూనే ఉన్నాడనే ప్రచారం ఉంది. అసలు కొరటాల శివ ఎందుకు బాలయ్య సినిమా కోసం ఇంతగా మళ్లీ ట్రై చేస్తున్నాడనే ప్రశ్నకి ఆన్సర్ మొదట్లో ఎవరికీ అంత చిక్కలేదు. ఎందుకంటే కొరటాల ఏం కొత్త దర్శకుడు కాదు, సీనియర్ రైటర్. అలానే ఆచార్య ఒక్కటి పక్కన పెడితే మాస్ హిట్లతో రాజమౌళి తర్వాతి స్థానంలో ఉన్న దర్శకుడు. మిర్చి, శ్రీమంతుడు, భరతనే నేను, జనతా గ్యారేజ్, దేవర ఇలా అన్ని మాస్ హిట్లే. అయినా ఒక కొత్త దర్శకుడిలా బాలయ్య డేట్స్ కోసం అంత కసిగా తను లైట్ తీసుకుంటున్న కొరటాల శివ అలా వెంటపడటానికి రీజన్ రివెంజే. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి రాబట్టుకోవాలనుకుంటున్నాడట. అలానే బాలయ్య ప్రాజెక్టులో కొరటాల శివ కోల్పోయింది అక్కడే రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడట ఈ దర్శకుడు. లెజెండ్ టైంలో తనకి దక్కాల్సిన రైటర్ క్రెడిట్ని బోయపాటి తన అకౌంట్లో వేసుకుని మోసం చేశాడనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఒకానొక ఇంటర్వ్యూలో కొరటాల శివ కూడా ఇదే విషయాన్ని ఓపెన్గా చెప్పేశాడు. సో బాలయ్యతో లెజెండ్ని మించే సౌండ్తో సినిమా తీసి బోయపాటి మీద రివెంజ్ తీర్చుకునేందుకు కొరటాల శివ ఇంతగా కష్టపడి బాలయ్య డేట్లు పట్టాడట. నిజానికి ఎన్నిసార్లు బాలయ్యకి కథ చెప్పాలనుకున్నా ఎందుకు యంగ్ దర్శకులకు తప్ప బాలయ్య కొరటాల శివకి ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఫైనల్ గా బాలయ్య కూతురు తేజస్విని ఎంట్రీతో కొరటాల శివ కథని బాలయ్య విన్నాడని, ప్రాజెక్టు ఓకే అయిందని తెలుస్తోంది. దేవర 2 అయిపోయిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయంగా తెలుస్తోంది. ఈ నెలాఖరికి లేదంటే వచ్చే నెల మొదటి వారం అఫీషియల్ స్టేట్మెంట్ రావచ్చు. సో ఇటు బాలయ్యతో సినిమా తీయాలనే కళ, మరోవైపు బోయపాటికి కౌంటర్ ఇవ్వాలనే డ్రీమ్, ఇలా ఒకే దెబ్బకి 2 పిట్టల థియరీని కొరటాల ఫాలో అవుతున్నాడనే ప్రచారం జరుగుతోంది.